హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కథలు. నేను మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయ్యి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. మన వీడియో దేనికోసం అని ఆలోచించి నేను ఉన్నాను కదా, నేను చెప్తాను కదా. ఈ రోజు మన వీడియో లుక్ స్టైలిష్, ఇన్స్టెంట్ గా, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. కొత్తవి కొనలేము, డబ్బులు లేవు, ఉన్న దాంతోనే ఈజీగా కనబడాలి, కొత్తగా కనబడాలి అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవ్వాలి. నేను చెప్పే ఒక 7-8 టిప్స్ చెప్తా. అందులో మీరు ఏదో ఒకటి ఒక్కొక్క అవుట్ఫిట్ కి ట్రై చేయండి. ఇన్ కేస్ వర్కౌట్ అవుతే ఏం చేయాలి? కామెంట్ చేయాలి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి, మీరు నన్ను కూడా డిసప్పాయింట్ చేయకూడదు. సో ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే వీడియోస్ చేయాలి అండ్ యూస్ఫుల్ వేలో సింపుల్ గా ఈజీగా చెప్తా. సో లెట్స్ గెట్ ఇంటూ ద ఫస్ట్ టిప్. ఫస్ట్ టిప్ ఏంటి? టక్కిన్ అది బాయ్స్ కదా చేసేది, జెంట్స్ చేస్తారు టక్కింగ్ షర్ట్స్. మేము కూడా అంటే ఎస్, అక్కడే మీరు పప్పులో కాల్ వేశారు. మీరు కూడా టకింగ్ చేయాలన్నమాట. ఐదర్ ఇట్ ఇస్ స్కర్ట్ ఆర్ టీ షర్ట్ వేసుకున్నా కూడా ట్రై టు డూ టకింగ్. ఓవర్ సైజ్ అయినా టకింగ్ చేయండి అండ్ ఆ చేంజ్ చూడండి. అప్పుడు మీరు నాకు చెప్పండి ఈ చేంజ్ తీసుకొచ్చిందా లేదా. సెకండ్ స్టెప్, బ్లాక్ హీల్స్ వేసుకోవాలి. నేను ఇబ్బంది పడకూడదు, హీల్స్ వేసుకోవాలి బట్ కంఫర్టబుల్గా ఉండాలి. బ్లాక్ హీల్స్ అవి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎంత డిస్టెన్స్ అయినా వాకబుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఈవెన్ మీరు అనుకునే లెంత్లోనే ఉంటుంది. ట్రై చేయలేదు ఎప్పుడు అంటే ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉండేది, కంఫర్టబుల్గా ఉండేది నేను ప్రిఫర్ చేయమని చెప్తాను. అది కూడా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇట్ బ్రింగ్స్ బెటర్ లుక్ దెన్ పాయింట్ హీల్స్ కన్నా. సో థర్డ్ వన్, జ్యువెలరీ, యాక్సెసరీస్. ఓకే, మనకు హూప్స్ ఉన్నాయి అండ్ లేయర్ చైన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇయర్ రింగ్ సింపుల్ గా పెట్టుకుంటే ట్రై టు వేర్ సమ్ చైన్. నేను వీనక్ వేసాను కాబట్టి ఐ ట్రై టు వేర్ సమ్ సింపుల్ పెండెంట్. నేనైతే మినిమల్ జ్యువెలరీ చేస్తాను. ఐ డోంట్ లైక్ టు పుట్ ఆన్ మోర్ అండ్ మోర్ జ్యువెలరీ అనమాట. నేను ఎంత క్లాసిక్ గా ఎంత సింపుల్ గా ఉంటే నేను అంత ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ట్రై టు వేర్ సంథింగ్. ఐదర్ మీరు హూప్స్ పెట్టుకోండి. నేను ఇమేజెస్ ప్రతి ఒక్కటి మీకు రిఫరెన్స్ కోసం పెడతాను. హూప్స్ పెట్టుకోండి, లేయర్ చైన్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటున్నావు కదా సింపుల్ గా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ కొత్తగా కొనకుండా చేస్తా అన్నావు కదా, మరి అనుష నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ మాకు లేయర్ చేంజ్ కొనమని అది ఇది. ఇప్పుడు మళ్ళీ 300-400 పెట్టాలా అంటే మీషోలో తక్కువ రేట్ ఉంటాయి. వీలైతే కొనండి. కొనలేమో అంటే ఇంట్లో చైన్స్ ఉంటాయి, ఆ చైన్లో 2 మిక్స్ చేయండి. ఒక 3-4 చైన్స్ వేసి మిక్స్ చేసి వేసుకుంటే అదే లేయర్ చైన్ అవుతుంది. ఇంతకన్నా నేను సింపుల్ గా ఈజీగా చెప్తాను. కమింగ్ ఇన్ టు ద ఫోర్త్ టిప్ ఏంటి? స్కూల్ యూనిఫామ్ బెల్ట్ పెట్టుకొని మ్యాండేటరీగా వెళ్ళి అన్నింటిలో కాదండి, సమ్ అవుట్ఫిట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వేరింగ్ సంథింగ్ లైక్ ఓవర్ సైజెడ్ స్వెటర్ వేసుకున్నారు, బెల్ట్ పెట్టి చూడండి. అవుట్ఫిట్ అనేది చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ఓవర్ సైజ్డ్ వేసుకున్నా లేకపోతే స్కర్ట్ వేసుకున్నా బెల్ట్ పెట్టి చూడండి, చాలా చాలా చేంజ్ తీసుకొస్తుంది. ట్రస్ట్ మీ గైస్. అండ్ నెక్స్ట్ వన్, ఐరన్ క్లోత్స్. నాలాగా చాలా బద్ధకంతో ఉండే వాళ్ళందరికీ ఇది చాలా డిసప్పాయింటింగ్ టిప్ అనమాట. బట్ ఇది మనకి ప్రొఫెషనల్ గా కనిపించాలనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. సో ట్రై టు మీరు కూడా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మీ ఎపీరియన్స్ ని, మీ యొక్క పర్సనాలిటీ, మన ఎటిక్వేట్ మొత్తం ఐరన్ లోనే కనిపిస్తుంది. సో ట్రై టు మనం వేసుకునే క్లోత్స్ మనం ఏంటి, మన సెల్ఫ్ ని చూపిస్తుంది ప్రతి ఒక్కరికి. మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే క్లోతింగ్. మనం లూజ్ వేసుకుంటే పైన టైట్ వేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది దెమ్ ఏం చేస్తారంటే బోత్ చాలా లూజ్ టీ షర్ట్ వేస్తారు, లూజ్ పలాజోస్ అస్సలు బాగోదు. ట్రస్ట్ మీ గైస్, ట్రై టు వేర్ సంథింగ్ వెరీ టైట్ అనమాట. నువ్వు ఒకవేళ కానీ టాప్ అనేది చాలా లూజ్ గా వేసుకుంటే ఓవర్ సైజ్ వేస్తే ట్రై టు ప్రిఫర్ సమ్ టైట్ ఫిట్ జీన్స్ ఆర్ జిమ్ ఫిట్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ కానీ క్రాప్ టాప్ చేస్తే ట్రై టు వేర్ ప్లాజోస్, దెన్ టైట్ గా ఉంది. 2 టైట్ గా ఉంటే చాలా వర్స్ట్ గా ఉంటుంది, ఆక్వర్డ్ గా ఉంటుంది చూసే వాళ్ళు కూడా. ట్రై టు చేంజ్ దట్ వన్. అండ్ నేను చాలా యూస్ఫుల్ టిప్ చెప్పాను. అందులో 6th వన్, గుడ్ వాచ్. మన చేతికి ఏదో ఒకటి ఉండాలి, ఐదర్ వాచ్ ఆర్ బ్రాస్లెట్. ఒకవేళ మీరు ట్రెడిషనల్ వేర్ రాస్తున్నారు, ట్రెడిషనల్ వేస్తే ట్రై టు గో ఫర్ ఒక చేతికి బ్యాంగిల్స్ వేసుకోండి, ఇంకో చేతికి ఒక వాచ్ పెట్టుకోండి, లైక్ గోల్డిష్ కలర్ సూట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అయితే నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు కానీ వెస్టర్న్ వేర్ రాస్తున్నారు, గో ఫర్ ఎ వాచ్. లేదు అనుష వాచ్ అయినా ప్రతిసారి రొటీన్ గా ఉంటుందంటే గో ఫర్ బ్రాస్లెట్ అనమాట. ఇప్పుడు డిఫరెంట్ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్స్ కూడా వచ్చాయి కాబట్టి గో ఫర్ దెమ్ అనమాట. ట్రై టు కీప్ సంథింగ్. ఎందుకంటే మనం హ్యాండ్ గెస్చర్స్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి సింపుల్ గా ఉంటే somewhat డల్ అయిపోద్ది, మన స్టైలిష్గా అంతా కనిపిస్తుంది. సో ఇఫ్ యూ కీప్ యాడ్ ఆన్ సంథింగ్ టు యువర్ హ్యాండ్, కొంచెం ఇట్ లుక్స్ బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. కమింగ్ టు ద లాస్ట్ వన్, మినిమల్ మేకప్. మినిమల్ మేకప్ ఏంటి అంటే మీరు సిగ్నేచర్ ఉన్న మేకప్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిప్స్టిక్, మీకు ఐలైనర్ అవ్వచ్చు, ఐబ్రోస్ అవ్వచ్చు, లేకపోతే బ్లష్ అవ్వచ్చు. సో మీకు మీ సిగ్నేచర్ది యాడ్ ఆన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకో, నేను కాలేజ్కి వెళ్తే జస్ట్ నేను ఒక మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ నేను పుట్ ఆన్ చేస్తాను అండ్ ఐ కంపల్సరీ నా సిగ్నేచర్ ఏంటంటే లిప్స్టిక్ అనమాట. ఐ యూజ్ లిప్ బామ్ అండ్ లిప్స్టిక్. అది లేకపోతే నేను బయటకు వెళ్ళను. అలా మీకు కూడా సిగ్నేచర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ట్రై టు పుట్ దట్ వన్. అండ్ వీలైనంత వరకు సన్ స్క్రీన్ యూజ్ చేయండి, మాయిశ్చరైజర్ కావాలంటే సీరం ఇన్ ద మార్నింగ్ టైం అండ్ లిప్స్టిక్ ఆర్ లిప్ బామ్. అంతే. ఇంక ఎక్కువగా మరి అంత ఓవర్గా చేసినా కూడా దీనికి ఎంత అవసరమో దాని ప్రకారంగా చేయండి. సో ఎవరెవరికి పంపించాలి.
నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడొచ్చు, అమ్మాయిలు కూడా చూడొచ్చు, అబ్బాయిలు కూడా చూడొచ్చు. ఇన్ కేస్ అబ్బాయిలు చూస్తే మీకు నచ్చితే మీ పేరెంట్స్ కూడా పంపించండి. ఏజ్తో సంబంధం లేదు. ఒక 50% అని యూ నీడ్ టు లవ్ యువర్ సెల్ఫ్. సో మీకోసం మీరు రెడీ అవ్వాలి, స్టైల్ చేయాలి. కాబట్టి ఇది మీకు కూడా మీరు ఏజ్ గ్రూప్ చూసుకొని సపరేషన్ చేయొద్దు. సో సెండ్ టు యువర్ పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్ అండ్ ఎవ్రీ వన్. మీకు తెలిసిన ప్రతి ఒక్క ఫీమేల్ పర్సన్కి షేర్ చేయండి అండ్ మేక్ దమ్ టు స్టైల్ అకార్డింగ్ టు ఇట్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి. అండ్ ఐఎమ్ షూర్ ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఆసమ్ వీడియో. So do like, share and subscribe to Vizag Kathal.